హలో ఆస్పిరెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం టీజీపీఎస్ గ్రూప్ 1 ప్రిలిమినరీ అఫీషియల్ కీ ద్వారా ఎక్స్పెక్టెడ్ కట్-ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. మనం చెప్పినట్టుగానే 60 to 70 రేంజ్లో ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం మనకి అబ్జెక్షన్ రైట్ చేసిన 5 to 6 మార్క్స్ మనకి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు అలాగే అక్రాస్ ద మార్క్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీగా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అసలు టైం వేస్ట్ చేయొద్దు. ఈ వీడియోలో మనం ఈ సెషన్లో గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం కంపల్సరీ రిఫరెన్స్ బుక్లను డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వడం కాదు, మనం అసలు సిలబస్లు ఏమి ఇచ్చారు, అసలు కమిషన్ సిలబస్ అనేది ఏం మెన్షన్ చేసింది, ఆ సిలబస్ ప్రకారంగా మన నోట్స్ మేకింగ్ కానీ రిఫరెన్స్ బుక్ని కానీ ప్రిఫర్ చేయడం వల్ల మనకి ఒక ప్రిపరేషన్ అనేది ఒక వేలో జరుగుతుందన్నమాట. సో ఎవరు కూడా ముందు ఈ మెయిన్స్ సంబంధించిన సిలబస్ని మన టీజీపీఎస్ ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ప్రకారంగా మీరు నోట్స్ మేకింగ్ అలాగే రిఫరెన్స్ బుక్స్, నోట్స్ రైటింగ్ అలాగే టెస్ట్ సిరీస్ లాంటివి కూడా చేస్తే బెటర్గా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మనం మెయిన్స్ సిలబస్ చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మనకి మెయిన్స్ పేపర్స్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్స్ ఎట్లా జనరేట్ చేస్తారు, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అన్న దాని మీద నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మాత్రం సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి సిలబస్ మనం చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ స్టాండర్డ్లోనే ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రిలిమినరీ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనం పక్కన పెట్టేస్తాం. మొత్తం మనకి కంపల్సరీ పేపర్ ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్ కంపల్సరీ పేపర్ క్వాలిఫై అయితేనే మిగిలిన 6 పేపర్స్ మనము వ్యాలిడ్ చేస్తారు. కాబట్టి ముందు ఈ క్వాలిఫై పేపర్ ఇంగ్లీష్ పేపర్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో మొత్తం 7 పేపర్స్ ఉంటాయి, 6 పేపర్స్ ఏమో మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఒక ఫస్ట్ పేపర్ వచ్చేసరికి కంపల్సరీ పేపర్ ఇంగ్లీష్ కాబట్టి క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిఫై అయితేనే మిగిలిన 6 పేపర్ కూడా వాళ్ళు వాల్యూట్ చేయడానికి అవుతుంది అనమాట. సో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్స్ మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. 3 hours ఉంటుంది, 150 మార్క్స్. దీని సిలబస్ అన్నది కింద ఉంటుంది, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌన్లో. సో ప్రజెంట్ అసలు పేపర్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. సో రిటర్న్ ఎగ్జామినేషన్స్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ 3 hours 150 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఎస్సే పేపర్ 1 జనరల్ ఎస్సే అన్నది మనకి ఇక్కడ మెన్షన్ చేసిన సిలబస్ ప్రకారంగానే మనకి జనరల్ ఎస్ఎస్ 3 SS ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 3 SS ఎటువంటి కాన్సెప్ట్స్ మీద ఉంటాయన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టాపిక్స్ ఏంటి, మనకి జనరల్ ఎస్ఏలు ఏ టాపిక్స్ మీద అడగచ్చు, సోషల్ ఇష్యూస్ మీద, సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఒక ఎస్ఏ కంపల్సరీ అడుగుతారు 50 మార్క్స్కి. అలాగే ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ మీద ఒక ఎస్ఏ అడగచ్చు. అలాగే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, అలాగే అదేవిధంగా హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, అట్లాగే డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఎడ్యుకేషన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మీద. మీరు ఈ జనరల్ ఎస్ఏని మన సిలబస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 5 పేపర్స్ అంటే హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, సో సొసైటీ అవ్వచ్చు, ఈ గవర్నెన్స్, ఈ టాపిక్స్ అన్నీ చదివితేనే జనరల్ ఎస్ఏకి మనకి ఈజీగా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అంతేగాని దీనికి పర్టికులర్గా దీనికోసం ప్రిపేర్ అయ్యే కంటే మనం ఆల్రెడీ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, 5 సంబంధించి సిలబస్ మీద గ్రిప్ వచ్చేస్తే 40 to 50% జనరల్ ఎస్ఏ అన్నది ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం రాయడం ఈజీ అవుతుంది. అంతేగాని జనరల్ ఎస్ఏ మీద కూర్చుంటే మిగతా టాపిక్స్ అన్నది, మిగతా పేపర్స్ అన్నది టైం డిలే అవుతుంది, సిలబస్ అన్నది కవర్ అవుతుంది అనమాట. కాబట్టి మిగతా సిలబస్ అంతా కవర్ చేస్తే జనరల్ ఎస్ఏ అన్నది 40 to 50% మనం ఆ సిలబస్ బేస్ చేసుకుని రాయడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఇది జనరల్ ఎస్ఏకి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ. సో ఈ పేపర్ 2లో సంబంధించి 3 hours ఉంటుంది, 150 మార్క్స్. సిలబస్ మనం టాపిక్స్ పై చూసుకుంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అలాగే మోడర్న్ పీరియడ్ అనమాట 1757 to 1947 AD. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి మన ఫిట్స్ ఇండియా అవ్వచ్చు, మనం రెగ్యులేటింగ్ యాక్ట్ అక్కడి నుంచి 1947 మన ఇండిపెండెన్స్ డే వరకు ఖచ్చితంగా మోడర్న్ పీరియడ్ మొత్తం తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా హిస్టరీ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. సో మనం 2 కూడా
ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండు కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ చదివితే మాత్రం మనకి ఈజీగా సిలబస్ అనేది కవర్ అవుతుంది. అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో జాగ్రఫీ ఇండియా ఎలాగో మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, ప్యారలల్గా తెలంగాణ జాగ్రఫీ కూడా చదివితే పేపర్ 2 సంబంధించిన సిలబస్ అయితే కవర్ అయిపోతుంది. ఓకే, 3 hours 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఇక్కడ మనకి ఇండియన్ సొసైటీ సంబంధించి స్ట్రక్చర్ ఫస్ట్ టాపిక్ చూసుకుంటే, అలాగే ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నెన్స్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాలామంది రెఫరెన్స్ బుక్లు ఉన్నాయి, లక్ష్మీకాంత్ అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం తెలుగు అకాడమీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా పర్వాలేదు. సో కాన్సెప్ట్ అన్నట్లోనే ఒకేలా ఉంటుంది కాబట్టి మనకి ఈ సిలబస్ ఈ టాపిక్స్ ప్రకారంగా సిలబస్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. 3 hours 150 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనం ఇండియన్ ఎకానమీ చదవాలి, అలాగే తెలంగాణ ఎకానమీ చదవాలి. ఎక్కువ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడు కూడా 30:70 అంటే రివర్స్లో వచ్చింది చూడండి. అంటే స్టాటిక్ 30% క్వశ్చన్స్ ఇవ్వచ్చు, 70% క్వశ్చన్ డైనమిక్గా ఇస్తాడనమాట, అంటే కరెంట్ రిలేటెడ్గా ఇస్తాడు. సో మనం ఎకానమీ ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉన్న ఎకానమీ, అలాగే అదేవిధంగా బయట ఉన్న ఆర్టికల్స్తో మనకి ఎకానమీ సంబంధించిన ఉండొచ్చు, మృణాల్ సారే అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం మనం గవర్నమెంట్ వెబ్సైట్ సంబంధించిన అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుని నోట్స్ మేకింగ్ చేసుకుంటే మాత్రం ఎకానమీలో కూడా స్కోర్ చేయడం ఈజీయే, నో ప్రాబ్లం. నెక్స్ట్ పేపర్ 5 వచ్చేసరికి మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్. పేపర్ 5 వచ్చేసరికి స్కోర్ ఉన్న సబ్జెక్ట్ అండి. ఎందుకని అనగా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మంచి స్కోర్ ఇచ్చే మార్క్స్ అనమాట. ఎందుకంటే అందరూ 3 hours ఇచ్చాడు, 150 మార్క్స్ ఇచ్చాడు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా 75 మార్క్స్ వరకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు అనుకోండి, ఫుల్ స్కోర్ ఉన్న సబ్జెక్ట్. సో ఆ సిలబస్ కూడా మెన్షన్ చేశారు ఆ బిలో, అది కూడా చూద్దాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నది పేపర్ 4. దీనికి మనం సిలబస్ చూసుకున్నట్లయితే ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సో ఈ విధంగా ఈ 3 టాపిక్స్ మీద పేపర్ 5 అన్నది ఉండడం జరుగుతుంది. 3 hours 150 మార్క్స్. పేపర్ 5 వచ్చేసరికి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్స్. మనం పేపర్ 2 ఇండియన్ హిస్టరీ మనం చదువున్నప్పుడే తెలంగాణ హిస్టరీ సంబంధించిన అలాగే తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్ సంబంధించింది ఒక ప్యారలల్గా నోట్స్ మేకింగ్ చేసుకుంటే ఈజీగా కవర్ అయిపోతుంది. అదేవిధంగా మనకి జనరల్ ఎస్ఏలో కూడా క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనం ఈ థీమ్స్ ఉపయోగించుకుని మన జనరల్ ఎస్ఏ రాస్తే ఇంకా ఇంపాక్ట్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టాపిక్స్ ఏమున్నాయి? ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970, మొబలైజేషనల్ ఫేజు, అలాగే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014. సో ఇలా 3 hours 150 మార్క్స్ ఇచ్చాడు. సో ఇది కూడా మన ఈ 3 టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇట్లాగా 900 మార్క్స్కి మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి జనరల్ ఇంగ్లీష్ అన్నది మార్క్స్ కన్సిడర్ చేయరు కాబట్టి మనం మిగతా 6 పేపర్స్ అన్నది మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ జనరల్ ఇంగ్లీష్, అది మాత్రం గమనించుకోవాలి. ఇక్కడ నోట్ ఏమన్నారో చూసుకోండి. ఇది అంటే ప్రిలిమినరీ టెస్ట్ అనేది మనం షార్ట్ లిస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. అది మనం షార్ట్ లిస్ట్ ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ మనకి 6 పేపర్సే కంపల్సరీగా కన్సిడర్ చేస్తారు. ఇంగ్లీష్ అన్నది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్ చూస్తారనమాట. ద జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఈజ్ ఫర్ క్వాలిఫైయింగ్ 1 on standard. దిస్ పేపర్ ఈజ్ అసిస్ట్ స్టాండర్డ్లోనే ఉంటుందని చెప్తున్నారు. దాని సిలబస్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమినరీ సంబంధించి సిలబస్ అవసరం లేదు, ఆల్రెడీ క్లియర్ కాబట్టి. ఓకే, ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్స్ మెయిన్స్. ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్ అన్నది క్వాలిఫైయింగ్ టెక్స్ట్. సో ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ చూసుకుంటే మనం సిలబస్ ఏమి ఇచ్చాడు? ఎర్రర్స్, స్పూటింగ్ ఎర్రర్స్, స్పెల్లింగ్, పంక్చుయేషన్స్, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వెర్బ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్, జంబుల్ సెంటెన్సెస్, కాంప్రహెన్షన్స్, ప్రిసెస్ రైటింగ్, ఎక్స్పెన్షన్స్, లెటర్ రైటింగ్. ఇది ఆల్రెడీ మన 10th క్లాస్లో గ్రామర్ మనం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి
లేదా 10th అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కామన్గా ఉంటాయి. సో కాబట్టి పెద్ద ఒక్కసారి మన రోజుకి ఒక్క 1 అవర్ దీనికి కేటాయిస్తే మాత్రం క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ పేపర్ 1 వచ్చేసరికి మనకి జనరల్ ఎస్ఏ. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా జనరల్ ఎస్ఏ కోసం పర్టికులర్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, 6 ఇలా సంబంధించిన సిలబస్ని కంప్లీట్గా మనం కవర్ చేసినట్లే అయితే ఖచ్చితంగా 40 to 50% జనరల్ ఎస్ఏలో మనం ట్యాగ్ చేసుకుని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు జనరల్ ఎస్ఏ సంబంధించింది ఎట్లా ఉంటుందో చెప్తాను. క్యాండిడేట్ షుడ్ రైట్ 3 essays. ఖచ్చితంగా 3 essays రాయాలి. 150 మార్క్స్ అన్నారు కాబట్టి 3 into 50 150 మార్క్స్ అనమాట. సెలెక్టింగ్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్స్ కంపల్సరీ. సో ప్రతి సెక్షన్ నుంచి అంటే 3 సెక్షన్లు ఇస్తారు. ఒక సెక్షన్ నుంచి కంపల్సరీగా మనం ఒక ఎస్ఐ అయితే రాయాలి. మొత్తం 6 essays ఇస్తారనమాట. ఇంకా సెక్షన్ 1 ఇచ్చారనుకోండి 1-2, సెక్షన్ 2లోంచి 1-2, సెక్షన్ 3లోంచి 1-2. ఇక్కడ చూడండి సెక్షన్ 1లో ఏమి ఇస్తున్నారు, సోషల్ ఇష్యూస్ మీద, సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఇస్తున్నారు. సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్ మీద. సెకండ్ ఎస్ఏ ఏమి వస్తున్నారు, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇష్యూ జస్టిస్ మీద ఇస్తున్నారు. సో ఈ 2 ఆర్డర్లో ఏదో ఒకటి రాస్తాం. ఓకే, 1 into 50 150 మార్క్స్. నెక్స్ట్ డైనమిక్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఇక్కడ మనకి డైనమిక్స్ అన్నాడు, స్టాటిక్స్ అనలే. స్టాటిక్ అన్నది ఏంటంటే మన రిఫరెన్స్ బుక్ ద్వారా మన డైనమిక్స్ అన్నది స్టాటిక్ని ఇంటర్ రిలేటెడ్ చేసుకుంటూ డైనమిక్ పాలిటిక్స్కి మనం అనలైజ్ చేసి రాస్తూ ఉండాలి. సో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటే కరెంట్ రిలేటెడ్ అనమాట. అదేవిధంగా హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇది సెకండ్ ఎస్ఏ. సో ఇందులోంచి ఏదో ఒక ఎస్ఏ రాయాలి. సెక్షన్ 3 వచ్చేసరికి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఎడ్యుకేషనల్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద. సో ఇందులో ఏదో ఒకటి రాయాలన్నమాట. సో ఈ విధంగా మనం 3 సెక్షన్స్ ఇస్తారు, 3 essays రాయాలి. 3 into 50 150 మార్క్స్ అనమాట. సో 150 మార్క్స్కి మనం ఎస్ఏ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. మనం ఆల్రెడీ చెప్పాము కదా, ఇండియన్ హిస్టరీ అలా తెలంగాణ హిస్టరీ సంబంధించిన కూడా కింద మన మూమెంట్ కూడా చూద్దాం. ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అని చెప్పారు. 1757 నుంచి 1947. ఇక్కడ ఇండియన్ హిస్టరీ అంటే ఏముంది, ఇండియన్ సివిలైజేషన్స్, ఇండస్ అండ్ వేదక్ పీరియడ్ సంబంధించి. అలాగే అదేవిధంగా 6th century BC జైనిజం, బుద్ధిజం గురించి. ఇండో గ్రీక్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, గాంధార, అలాగే అమరావతి స్కూల్కి సంబంధించి కల్చరల్స్. అండ్ మౌర్యన్ పీరియడ్, శాతవాహనాసు, గుప్తాస్. ఇది ఫస్ట్ టాపిక్, అది ఫస్ట్ యూనిట్ అనుకోండి, ఫస్ట్ టాపిక్ అనుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం, ఇట్స్ ఇంపాక్ట్ అండ్ ఇండియన్ సొసైటీ. అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి, సూఫీ మూమెంట్స్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయ, విజయనగర రూలర్స్ టు లాంగ్వేజెస్. ఖచ్చితంగా ఇందులోంచి లాంగ్వేజెస్, లిటరేచర్స్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్స్. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘలైస్ టు ఏ లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్స్, ఫైన్ ఆర్ట్స్. ఎమర్జెన్సీ కామర్స్, కల్చరల్ అండ్ డెక్కన్ ఇన్ ఇండియా. ఇది సెకండ్ యూనిట్, సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఏంటి, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలనైల్ రూల్ ఇన్ ఇండియా. అలాగే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అవ్వచ్చు, అలాగే కర్ణాటక వార్స్ అవ్వచ్చు, కర్ణాటక వార్స్ అండ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆంగ్లో మైసూర్, మరాఠాస్, ఆంగ్లో సిక్కు వార్స్. అలాగే అదేవిధంగా ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్. సో ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్, ఆ టైంలో ఎకనామిక్స్కి బ్రిటిష్ రూల్ సంబంధించిన రూల్ ఎకనామిక్స్ ఎట్లాగా ఇంపాక్ట్ అయ్యని దాని మీద. అలాగే ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్, బ్రిటిష్ ఇండియా సంబంధించి నోట్స్ మేకింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఆల్రెడీ ప్రిఫరెన్స్ బుక్లో ఉంటుంది, మన ఈ సిలబస్ ప్రకారంగా నోట్స్ మేకింగ్ చేసుకుంటే ది బెటర్. అదేవిధంగా పవర్టీ, డీఇండస్ట్రియలైజేషన్స్ అంటే డెక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాప్స్, డ్రైన్ ఆఫ్ వెల్త్, గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. సో ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అంటే టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్ సర్వీసెస్. అంటే గవర్నర్ మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు, అలాగే బెంగాల్ గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు ఎటువంటి సర్వీసెస్, ఎటువంటి ఎకనామిక్ ఇంపాక్ట్స్ అన్ని జరుగుతున్నాయి అన్నది మనకి మోడర్న్ పీరియడ్లో ఉంటుంది. కాబట్టి ఆ పీరియడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు నోట్స్ మేకింగ్ కానీ రిఫరెన్స్ బుక్లో కూడా చూసుకుని చదివితే ఇది బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేది
అంటే బ్రిటిష్ మీద మనకి చాలామంది 1857 తిరుగుబాటు సంబంధించి అవ్వచ్చు, అలాగే ట్రైబులు రైతులు సంబంధించి మనం ఇక 90th సెంచరీలో తిరుగుబాటు చేశారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం అనేది ఎట్లా ఉంది, దాని మీద సోషియో ఎకనామిక్ మీద ఎట్లా ఇంపాక్ట్ అయ్యింది, దానికి సంబంధించిందంతా కూడా ఒక 4th టాపిక్, 4th యూనిట్ చూసుకుంటాం అనమాట. ఇది 19th సెంచరీలో జరిగింది. అలాగే 1857 తిరుగుబాటు సంబంధించింది అవ్వచ్చు, అదేవిధంగా రైతులు ట్రైబులు వ్యతిరేకత అవ్వచ్చు, యాంటీ క్యాస్ట్ మూమెంట్ అవ్వచ్చు, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అలాగే విద్యావేత్తలు మన ఇండియాలో ఉన్న విద్యావేత్తలోని తిరుగుబాటు, వాళ్ళ యొక్క మూమెంట్ అవ్వచ్చు, ప్రజల్లో అవగాహన పెంచడానికి చేసే ఉద్యమాలు అవ్వచ్చు, అన్నీ కూడా ఇందులో ఈ యూనిట్లో మాత్రం చెప్పడం జరిగిందనమాట. సో అన్బిసెంట్, జస్టిస్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ, అంబేద్కర్. సో ఇదని 4th యూనిట్లోకి వస్తుంది. 5th యూనిట్లోకి వచ్చేసరికి 3 పేజెస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, 3 పేజెస్ ఉండే తెలుసు కదా. అంటే 1885 నుంచి 1947 వరకు మధ్యలో జరిగిన ఈ 3 పేజెస్ సంబంధించింది కూడా, అంటే గాంధీ రాకముందు, గాంధీ వచ్చిన తర్వాత కూడా మనం ఆ పీరియడ్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేసుకుంటే 3 పేజెస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ సంబంధించిన కాన్సెప్ట్. అలాగే కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ వచ్చి వర్కర్స్ అండ్ ట్రైబల్ మూమెంట్స్, ఇష్యూస్ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూమెంట్, గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్. సో ఈ విధంగా మనం ఇండియన్ హిస్టరీ సంబంధించి మొత్తం టాపిక్ 5 యూనిట్ల కింద లేదా 5 టాపిక్ల కింద ఇవ్వడం జరిగింది. మొత్తం కవర్ చేస్తారు. సో మొత్తంగా 1757 నుంచి 1947 వరకు మొత్తం కవర్ చేశారు కావున సో ఈ టాపిక్స్ అన్నీ కూడా నోట్స్ మేకింగ్ కానీ ఒక ఇంపార్టెంట్ ఒక రిఫరెన్స్ బుక్ అని తీసుకుని ప్రిపేర్ అయితే ది బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంటి, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ సంబంధించిన హిస్టరీ అవ్వచ్చు, కల్చర్ సంబంధించిన అవ్వచ్చు. హిస్టరీ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ తీసుకుంటే శాతవాహనాస్, ఇక్షవాసు, విష్ణుకుండినీస్, అలాగే గ్రోత్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం, ఆ టైంలో జైనిజం బుద్ధిజం ఎలా ఇది ఉంది, అలాగే సోషియో కల్చర్ ఎలాగున్నాయి, లాంగ్వేజెస్, అక్కడ లిటరేచర్ ఎలాగుంది, సాహిత్యం ఎలాగుంది, ఈ ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా మనం ఈ 1st యూనిట్ కింద ఇవ్వడం జరిగింది. 2nd యూనిట్ వచ్చేసరికి మెడివల్ తెలంగాణ, ద ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిటివ్ కల్చర్ అండ్ కాకతీయస్ అండ్ వెలమాస్ కింగ్డమ్స్ అండ్ ద కాంట్రిబ్యూషన్స్ టు సోషియో కల్చర్ అండ్ డెవలప్మెంట్, అలాగే లిటరేచర్ అవ్వచ్చు, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా కుతుబ్ షా కాంట్రిబ్యూషన్ టు తెలుగు లిటరేచర్స్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, ప్రొటెస్ట్ మూమెంట్స్ అండ్ అగెనెస్ట్ కాకతీయస్, కుతుబ్ షా, సో సమ్మక్క సారక్క, ఇవన్నీ కూడా 2nd యూనిట్ కింద మనకి మెడివల్ తెలంగాణ సంబంధించింది, ఇది ఏన్షియన్ సంబంధించినట్టుగా ఈ 2nd యూనిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి మనకి సాలార్జంగ్ రిఫార్మ్స్ అవ్వచ్చు, మోడర్నైజేషన్ ఆఫ్ తెలంగాణ అవ్వచ్చు, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండర్ నిజామ్స్ ల్యాండ్ టెన్యూర్స్, సోషల్ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఇది 3rd యూనిట్లో మనం అనుకోవచ్చు అనమాట. అంటే 1957 తర్వాత ఇక్కడ జరిగిన ఒక ప్రాబ్లం, 1957 తిరుగుబాటు జరిగినప్పుడు ఈ తెలంగాణ సంబంధించి ఈ నిజాం పరిపాలన కాలంలో జరిగిన సంస్కరణలు అవ్వచ్చు, ఎకనామిక్ ఇంపాక్ట్ అవ్వచ్చు, సో దానికి సంబంధించి ఆ గ్రోత్ ఆఫ్ రైల్వే సంబంధించి, ట్రాన్స్పోర్ట్ సంబంధించి, కమ్యూనికేషన్ సిస్టమ్ సంబంధించి ఎట్లా ఉందనే దానికి సంబంధించింది కూడా ఈ 3rd యూనిట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. 4th యూనిట్ వచ్చేసరికి సోషియో కల్చర్ అది తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి తెలంగాణ ఆంధ్ర సరస్వత్ పరిషత్, అలాగే లిటరసీ అండ్ వచ్చి లైబ్రరీ మూవ్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘము. సో ఈ విధంగా 4th యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. హిందూ దళిత మూవ్మెంట్లో వేయచ్చు. మనకి ఇక్కడ మహిళా సభలు కూడా జరిగాయి, ఆ ఉమెన్ మూవ్మెంట్ కూడా జరిగింది. ఇది 4th యూనిట్లో మనం చదవడం జరుగుతుంది. సో 5th యూనిట్లోకి వచ్చేసరికి పీపుల్ మూవ్మెంట్ అగెనెస్ట్ నిజాం రూల్. సో 5th యూనిట్లోకి వచ్చేసరికి నిజాం రూల్స్ వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మొత్తం అవ్వచ్చు, అది వ్యతిరేకంగా తిరుగుబాటు అయితే చేశారు, ఆ తిరుగుబాటు సంబంధించి సో ఈ 5th యూనిట్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. రైతులు అవ్వచ్చు, అలాగే ఉమెన్ అవ్వచ్చు, ప్రజలు, నార్మల్ ప్రజలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా తిరుగుబాటు అయితే జరగడం జరిగింది కాబట్టి ఆ తిరుగుబాటు సంబంధించింది కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఇది 5th యూనిట్కి సంబంధించిన, ఇది తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించింది. సో హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అన్నమాట. నెక్స్ట్
థర్డ్ అంటే ఇందులో మన థర్డ్ టాపిక్ ఇప్పుడు జాగ్రఫీ వచ్చింది. ఆల్రెడీ హిస్టరీ సంబంధించి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ చూసాం. ఇప్పుడు జాగ్రఫీ ఆఫ్ ఇండియా, తెలంగాణ చూసుకుంటాం. జాగ్రఫీ ఏముందండి? ఇండియా ఫిజికల్ సెట్టింగ్ అలాగే ఫిజియోగ్రఫీ, డ్రైనేజ్, క్లైమేట్, మెకానిజం ఆఫ్ మోన్సూన్, ఎఫెక్ట్ ఆఫ్ ఎల్నినో, లానినో, ఇలాగా మనం ఆల్రెడీ చదివిన ఇండియన్ జాగ్రఫీ సంబంధించి ఫస్ట్ సిలబస్ అంతా ఫ్లడ్స్ అవ్వచ్చు, అలాగే సాయిల్స్, వెజిటేషన్స్, వైల్డ్ లైఫ్ డిగ్రేడేషన్స్, కన్జర్వేషన్ మెజర్స్, మినరల్స్, ఎనర్జీ రిసోర్స్, ఎనర్జీ క్రైసిస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్, సో మెరైన్ సంబంధించిన వచ్చి సెజ్, ఈ సెజ్, సిగ్నిఫికెన్స్, అవైలబిలిటీ ప్రాబ్లం, అలాగే ఇంటర్ స్టేట్ వాటర్ షేరింగ్, ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. సెకండ్ యూనిట్ వచ్చేసరికి అగ్రికల్చర్, ఇరిగేషన్ సంబంధించి మేజర్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్, అగ్రో క్లైమేటిక్ అండ్ రిలీజియస్, గ్రీన్ రెవల్యూషన్స్, అలాగే అగ్రికల్చర్ సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, ఇండస్ట్రీస్ అస్ మేజర్ ఇండస్ట్రీస్, ఐరన్ స్టీల్ సంబంధించి, కాటన్ టెక్స్టైల్, సిమెంట్, షుగర్, ఆటోమొబైల్, ఐటీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, కారిడార్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్స్, అలాగే అదేవిధంగా రోల్స్ ఆఫ్ రోడ్ అండ్ రైల్ నెట్వర్క్, ఎకనామిక్ డెవలప్మెంట్, హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేస్, మేజర్ పోర్ట్స్. సో ఈ విధంగా సెకండ్ యూనిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ఈ రిపోర్ట్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. సో పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, గ్రోత్, డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, అర్బనైజేషన్స్. ఓకే, ఇది సెకండ్ యూనిట్ సంబంధించింది. థర్డ్ యూనిట్ వచ్చేసరికి జాగ్రఫికల్ ఎక్స్టెన్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, ప్రెసెంట్ తెలంగాణ స్టేట్ ఫిజికల్ సెట్టింగ్, సో క్లైమేట్, రివర్, సాయిల్స్, ఫారెస్ట్ కవర్, వైల్డ్ లైఫ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్స్, సో థర్మల్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్, ఇదంతా థర్డ్ యూనిట్ కింద ఇవ్వడం జరిగింది. ఫోర్త్ యూనిట్ సిలబస్ చూసుకుంటే అగ్రికల్చర్, అలాగే డైరీ అండ్ ల్యాండ్ అగ్రికల్చర్స్, ప్రోన్ ఏరియాస్ అండ్ మిటిగేషన్స్ మెజర్స్, సోర్స్ ఆఫ్ ఇరిగేషన్స్, కెనాల్స్, ట్యాంక్స్, వెల్స్. సో ఈ విధంగా ఫోర్త్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. టూరిజం, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఐటీ, సెజ్, హ్యాండ్ క్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్, సో రోడ్ రైల్ నెట్వర్క్, నెట్ డిస్ట్రిబ్యూషన్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, పాపులేషన్స్, గ్రోత్, డెన్సిటీ, ఈ విధంగా ఫోర్త్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి అర్బనైజేషన్స్ ఇన్ తెలంగాణ స్టేట్, అలాగే టెంపరల్ చార్జెస్, అర్బన్ గ్రోత్ అండ్ మిటిగేషన్స్, ఎవాల్యుయేషన్ స్పేస్, అర్బన్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఫ్రమ్ హిస్టారికల్ టు మోడర్న్ కాంపోలేషన్స్, మెగాపోలిస్, ప్రైమసీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ స్టేట్, సిటీ స్ట్రక్చర్, ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఈ విధంగా మనకి ఫిఫ్త్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ తీసుకున్న 2031 హెచ్ఎండిఏ, సో ఇదంటే డైనమిక్ సిలబస్, ఇది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ అన్నది సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. అది పేపర్ 2 సంబంధించి. ఇంకా పేపర్ 3 వచ్చేసరికి ఏముంది మనకి? ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. సో ఇండియన్ సొసైటీ మనకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ గురించి చదువుతాము, గవర్నెన్స్ గురించి చదువుతాం. ఇండియన్ సొసైటీ కూడా కొన్ని ఎగ్జామ్స్లు ఇచ్చారు కాబట్టి అది కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో ఇదంతా స్టాటిక్ సిలబసే కాబట్టి ఒకసారి మనం చూస్తాం. ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్స్. ఇక్కడ మనం ఇండియన్ సొసైటీలో ఏముంటాయి? యూనిటీ అండ్ డైవర్సిటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, రిలీజ్, లాంగ్వేజ్, రూరల్, అర్బన్. సో ఈ విధంగా ఫస్ట్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏముంటుంది? సోషల్ ఎక్స్క్లూజన్స్, వల్నరబుల్ గ్రూప్, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, ఉమెన్, చిల్డ్రన్, ఏజ్, డిజేబుల్ సంబంధించి. థర్డ్ యూనిట్ వచ్చేసరికి సోషల్ ఇష్యూస్ అంటే పవర్టీ, పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత, చైల్డ్ లేబర్, బాల కార్మికులు, అలాగే అంటే వైలెన్స్ ఆఫ్ అగెన్స్ట్ ఉమెన్స్, మహిళలపై దాడులు, కమ్యూనలిజం, సెక్యులరిజం, కరప్షన్, క్యాస్ట్, ప్రాబ్లమ్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్, అర్బనైజేషన్, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పాపులేషన్స్. ఈ విధంగా థర్డ్ యూనిట్ అయితే మెన్షన్ జరిగింది ఇండియన్ సొసైటీ. సోషల్ ఇష్యూస్ అండ్ తెలంగాణ. ఓకే, సోషల్ ఇష్యూస్ అండ్ తెలంగాణ, ఇది ఇదంతా ఇండియన్ సొసైటీ అని కింద మనం గమనించినట్లయితే ఈ 4th, 5th కూడా మనం తెలంగాణ సొసైటీ గురించి చెప్పినట్టు జరుగుతుంది. ఓకే, దేవదేశీ సిస్టమ్ అవ్వచ్చు, గర్ల్ చైల్డ్ అలా మ్యారేజ్ అవ్వచ్చు, అలాగే మైగ్రెంట్ లేబర్, చైల్డ్ మ్యారేజెస్, ఇదంతా కూడా 4th యూనిట్. 5th యూనిట్ వచ్చేసరికి సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, తెలంగాణ. సో పాలసీస్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్, ఏజ్డ్, డిజేబుల్డ్, పాలసీస్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాస్, మైనారిటీస్. సో ఇవన్నీ పాలసీస్ అనమాట. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పాలసీస్ అన్నీ కూడా ఇందులోనే వస్తాయి. సో ఇది డైనమిక్. సో ఈ విధంగా 5 యూనిట్స్ మన ఇండియన్ సొసైటీ గురించి
ఇవ్వడం జరిగింది. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ రిఫరెన్స్ బుక్లు చూస్తారు, లేదంటే మీకు తెలిసిన తెలుగు అకాడమీ బుక్ తీసుకున్న బాగానే ఉంటుంది. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, అదేవిధంగా ప్రియంబల్ సంబంధించింది అవ్వచ్చు, బేసిక్ స్ట్రక్చర్ అవ్వచ్చు, అమెండ్మెంట్ సంబంధించి, ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఈ పాలిటీ ఏ సిలబస్ ఏ బుక్ తీసుకున్నా ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకటే మ్యాటర్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో దీని గురించి డైనమిక్గా పెద్దగా ఏముండదు, అంత స్టాటిక్కే. సో చూసుకుంటే మనకు వెల్ఫేర్ స్టేట్, అలాగే డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అండర్ కాన్స్టిట్యూషన్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్, రూల్ ఆఫ్ లా అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? పార్లమెంటరీ సిస్టము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా, అలాగే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, పార్లమెంట్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. స్టేట్ గవర్నమెంట్ గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఉంటాడు, కౌన్సిల్ మినిస్టర్ ఉంటారు, లెజిస్లేటర్స్, పవర్స్, ఫంక్షన్, లెజిస్లేటర్స్, ఈ విధంగా అనమాట. ఇది సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఫోర్త్ వచ్చేసరికి జ్యుడిషియల్ సిస్టమ్. ఫిఫ్త్ వచ్చేసరికి ఫెడరల్ సిస్టమ్. సో ఈ విధంగా మనకి 5 యూనిట్లు మనకి డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ ఏముంటారు? సుప్రీంకోర్టు, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. దాని కింద ఉండే ట్రిబ్యునల్ కోర్ట్స్ అవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అవ్వచ్చు, అలా లేదా డివిజనల్ అవ్వచ్చు. ఈ విధంగా జ్యుడిషియల్ సిస్టమ్ అన్నది 4th యూనిట్. 5th యూనిట్ వచ్చేసరికి అంటే ఫెడరల్ సిస్టమ్, అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. అలాగే అదేవిధంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇది పంచాయతీ అండ్ మున్సిపాలిటీ ఏర్పడిన అమెండ్మెంట్స్ కాబట్టి దీని మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్ తీసుకుంటే మనకి 73, 74. సో ఈ అమెండ్మెంట్ ప్రకారంగా పంచాయతీ రాజ్ అండ్ మున్సిపల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పడని తెలుసు కదా. సో దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సంబంధించి 5 యూనిట్లు అయితే ఇవ్వడం జరిగింది. గవర్నెన్స్ సంబంధించి ఇప్పుడంతా ప్రజెంట్ అంతా కూడా, ఒకప్పుడు ఫిజికల్గా జరిగేది, ఇప్పుడంతా ఈ గవర్నెన్స్ జరుగుతుంది. పరిపాలన అంతా కూడా ఎలక్ట్రికల్గా జరుగుతుంది కాబట్టి ఎక్కువగా డైనమిక్ క్వశ్చన్స్ అడిగే సందర్భం ఈ టాపిక్లు ఎక్కువ ఉంటుంది. సో ఈ గవర్నెన్స్, అప్లికేషన్స్ అండ్ మోడల్స్. ఇంతకుముందు మనం అప్లికేషన్ పెట్టాలంటే ఆఫ్లైన్లో పంపించడం, ఇప్పుడంతా ఆన్లైన్. అంటే ఈ గవర్నెన్స్ అనేది ఇంప్లిమెంట్ అనేది జరిగింది. సో ఈ గవర్నెన్స్ సంబంధించి క్యాబినెట్ సెక్రటరీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సంబంధించి, అలా మినిస్ట్రీ డెవలప్మెంట్, బడ్జెట్ కూడా మనం ఈ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇది డైనమిక్ సిలబస్ని మనం అటాచ్ చేస్తూ స్టాటిక్ సిలబస్ని అనలైజ్ చేసుకుంటే ఆన్సర్ అనేది మనం రాయాలన్నమాట. ఓకే, ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అలాగే కాగ్ అవ్వచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, SC/ST మైనారిటీస్, ఇలా గవర్నెన్స్, పరిపాలన సంబంధించినవన్నీ కూడా స్టాటిక్తో పాటు డైనమిక్ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఏంటి? గవర్నెన్స్ అట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, సెక్రటేరియట్ అండ్ డైరెక్టరేట్స్, ద రిలేషన్షిప్, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఆఫ్ కలెక్టర్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్, పవర్ అండ్ ఫంక్షన్స్, సిస్టమ్ ఆఫ్ డెలివరీ సర్వీస్, స్టేట్ ఫినాన్స్ కమిషన్స్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ SC/STs, BC కార్పొరేషన్ సంబంధించి, మైనారిటీ అలా డిజబిలిటీ వెల్ఫేర్ సంబంధించి, ప్రోగ్రామ్స్ అండ్ ఏజెన్సీ ఇన్స్టిట్యూషన్ వర్కింగ్ ఫర్ డెవలప్మెంట్ అర్బన్ రూరల్ ఏరియాస్, అలాగే అదేవిధంగా పవర్టీ ఎలిగేషన్ సంబంధించి, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి, ఇంక్లూజివ్ గ్రోత్, రైట్స్ రిలేటెడ్ హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఈ విధంగా చూస్తాం. డిబేట్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్, అంటే స్టేట్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్, స్టేట్ అండ్ మార్కెట్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సివిల్ సొసైటీ, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, NGOs, SHCs, చారిటీస్, షేక్ హోల్డర్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. సో ఈ విధంగా 4th యూనిట్ ఇవ్వడం. 5th యూనిట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఎనీ పబ్లిక్ సర్వెంట్. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్, సివిల్ సర్వీస్, కమిటెడ్ బ్యూరోక్రసీ, పొలిటీషియన్స్, సివిల్ సర్వెంట్ రిలేషన్స్, సిటిజన్ క్యారెక్టర్, జెండర్ సెన్సిటైజేషన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇదంతా ఎథిక్స్ సంబంధించి. సో ఎథిక్స్ ఒక పబ్లిక్ సర్వెంట్కి ఉండవలసిన ఎథిక్స్ అని కూడా చెక్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్స్ అని అడుగుతారు. సో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అంటారు. సో దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా మీరు ఈ విధంగా మీరు అవగాహన పెంచుకోవడం అయితే చేయాలి. సో ఈ విధంగా గవర్నెన్స్ సంబంధించి మనకి 5 యూనిట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 5 యూనిట్లు కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా నోట్స్ మేకింగ్ కానీ మెటీరియల్ అయినా దొరికితే మీరు మెటీరియల్ కూడా ఈ సిలబస్ ప్రకారం టిక్ పెట్టుకుని చదవాలి. పేపర్ 4. సో పేపర్ 4 వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ చూస్తే ఫస్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ గురించి ఖచ్చితంగా ఉంటుంది.
సో ఎకానమీ సంబంధించి మనకి మార్కెట్లో చాలా బుక్లు ఉండొచ్చు, బట్ తెలుగు అకాడమీ బుక్స్ మనం సిలబస్ ప్రకారంగా చేసుకుంటే ఏమైనా మిస్టేక్స్ వచ్చినా తెలుగు అకాడమీ బుక్స్ని రెఫర్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్. సో మనం తెలుగు అకాడమీ బుక్స్ని మనం టిక్ చేసుకుని నోట్స్ మేకింగ్ చేసుకుంటే బెటర్. డైనమిక్గా మీరు నోట్స్ మేకింగ్ అనేది చేయాలి. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్. నేషనల్ ఇన్కమ్ ఏంటి? నేషనల్ ఇన్కమ్ సంబంధించి అంటే కాన్సెప్ట్, మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అలాగే రియల్ ఇన్కమ్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, సెక్టరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇందులో ఉన్న సబ్ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పోవర్టీ పేదరికం సంబంధించి, నిరుద్యోగం సంబంధించి, నాన్ ఇన్కమ్ పోవర్టీ సంబంధించి. సో మెజర్మెంట్స్ ఆఫ్ పోవర్టీ, ట్రెండ్స్, పోవర్టీ కాన్సెప్ట్స్, ఈ 2 టాపిక్స్ మీద నోట్స్ మేకింగ్. ఇది సబ్ కాన్సెప్ట్స్. మనీ అండ్ బ్యాంకింగ్, థర్డ్ యూనిట్. సో మనీ సప్లై, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ సంబంధించి, రెగ్యులేషన్ ఆఫ్ క్రియేటెడ్ ఆర్బీఐ. ఫోర్త్ యూనిట్ ఏంటి? పబ్లిక్ ఫైనాన్స్, ట్యాక్స్ స్ట్రక్చర్, సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ అకౌంట్, పబ్లిక్ డెట్ కాంపోజిషన్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెట్, మానిటరీ పాలసీస్, ఫిజికల్ పాలసీస్, యూనియన్ బడ్జెట్ అనాలిసిస్. ఇది పబ్లిక్ ఫైనాన్స్ ఫోర్త్ యూనిట్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఆబ్జెక్టివ్స్, ప్రయారిటీస్, స్ట్రాటజీస్, అచీవ్మెంట్స్ ఫర్ 5 years ప్లాన్. సో 12th year 5 years ప్లాన్, నీతి ఆయోగ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఈ విధంగా 5 యూనిట్స్ అయితే ఇండియన్ ఎకానమీ గురించి ఇవ్వడం జరిగింది. ఈ కాన్సెప్ట్స్ అన్నమాట, ఇది సబ్ కాన్సెప్ట్స్. ఇవి తెలంగాణ ఎకానమీ చూసుకుంటే, తెలంగాణ ఎకానమీని హైదరాబాద్ స్టేట్, ఇది ఫస్ట్ యూనిట్. అంటే అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇండస్ట్రీ, ట్రేడ్. తెలంగాణ ఎకానమీ యునైటెడ్ ఏపీ అంటే 1950-2014 సంబంధించి. డిప్రివేషన్స్ అండ్ అండర్ డెవలప్మెంట్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, అలాగే సెక్టరల్ ట్రెండ్స్ అండ్ జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఈ విధంగా. అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్, డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్, డెమోగ్రాఫిక్ డివిడెండ్ రేషియోస్ అండ్ అలాగే ఫెర్టిలిటీ రేట్, మార్టిలిటీ రేట్, లిటరసీ అండ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్, సోషల్ సెక్టర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ల్యాండ్ రిఫార్మ్స్, థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఏముంది? ల్యాండ్ రిఫార్మ్స్ అంటే 1947 నుంచి 1970 ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్ 70 ఆన్వర్డ్స్. సో ఈ విధంగా జమీందారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్, ఇవన్నీ కూడా మనం ఇది థర్డ్ యూనిట్లో అయితే ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ఏరియాస్ రిఫార్మ్స్. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టర్స్. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టర్ మనం గమనించుకున్నట్లు చూసుకుంటే, ట్రేడ్స్ అండ్ షేర్ ఆఫ్ క్రాప్స్, అలైన్ సెక్టర్ జిఎస్డిపి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్, ట్రెండ్స్ అండ్ ఇరిగేషన్స్, ప్రాబ్లమ్ ఆఫ్ డ్రై ల్యాండ్ అండ్ డ్రై ల్యాండ్ అన్నమాట, ప్రాబ్లమ్స్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, డిపెండెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, అలాగే క్రాపింగ్ ప్యాటర్న్ ట్రెండ్స్. ఈ విధంగా మనం ఫోర్త్ యూనిట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్, పారిశ్రామిక, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, ఈ విధంగా మనం ఫిఫ్త్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇండస్ట్రీ పాలసీస్, గ్రోత్ అండ్ సర్వీస్ సెక్టర్, ఎంప్లాయ్మెంట్ ట్రెండ్, ఇండస్ట్రీస్, ఈ విధంగా ఫోర్త్ యూనిట్. సో తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మన పేపర్ 4లో మనం ఒక పార్ట్ కింద చదవడం జరిగింది. థర్డ్ వచ్చేసరికి ఏముంది మనకి ఇక్కడ? థర్డ్ యూనిట్ కింద మనం గమనించినట్లయితే ఇవన్నీ మనం సబ్జెక్ట్ ఒక భాగంగా తీసుకున్న సబ్జెక్ట్గా. డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఎన్విరాన్మెంటల్ సంబంధించింది ఇప్పుడు కూడా డైనమిక్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, 30:70. సో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫస్ట్ యూనిట్ ఇది. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంటలిజం ప్రొడక్షన్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ యూనిట్. న్యాచురల్ రీసోర్స్, ఫారెస్ట్ రిసోర్స్, కమర్షియలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్స్. సో ఈ విధంగా వాటర్, సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్. సో న్యాచురల్ రిసోర్స్ సంబంధించినంత కూడా సబ్ కాన్సెప్ట్స్ ఈ విధంగా జరిగింది. థర్డ్ టాపిక్ అనుకోండి. థర్డ్ టాపిక్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్, ఫుడ్ చైన్స్ ఇన్ ఎకోసిస్టమ్. సో ఈ విధంగా బయోడైవర్సిటీ కన్జర్వేషన్, టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ, థ్రెట్ టు బయోడైవర్సిటీ. ఫోర్త్
ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాలిడ్ వేస్ట్ జనరేషన్స్, ఇంపాక్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. ఓకే, అలాగే అదేవిధంగా 5th టాపిక్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, సో సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ విధంగా మనం ఈ 3rd యూనిట్ సంబంధించి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఈ 5 టాపిక్స్ మనం కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్. డేటా ఇంటర్ప్రిటేషన్స్ అన్నది స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే ఓకే ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏముంది, క్లాసికల్ అండ్ ఎమర్జెన్సీ ఏరియా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది టాపిక్. ఇవన్నీ సబ్ టాపిక్ అంటే వాల్యూ అడిషన్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ అన్ ఇంజిన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అర్బనైజేషన్స్. ఫస్ట్ టాపిక్. సెకండ్ ఏంటి, నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో చేంజెస్ ఇన్ పాలసీ ఫ్రమ్ టైమ్ టు టైమ్, టెక్నాలజీ మిషన్స్, అలాగే ఐసిటీ బేసెస్, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీస్, ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సో ఏ మిషన్ లెర్నింగ్ వచ్చింది, వీటిది డైనమిక్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. థర్డ్ వచ్చేసరికి స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, అప్లికేషన్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండస్ట్రియల్స్, అగ్రికల్చర్ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఐఆర్ఎస్ సిస్టమ్, ఎడ్యుకేషన్, అది ఈడిఎస్ సిస్టమ్, అది చంద్రయాన్ 1 అవ్వచ్చు, ఫ్యూచర్ ప్రోగ్రెస్, అది కరెంట్ రిలేటెడ్ అంతా డైనమిక్. అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా విత్ రిఫరెన్స్ టు ఎడ్యుకేషన్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, సైక్లోన్, సునామీ, న్యాచురల్ ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి. ఇది 4th టాపిక్. 5th ఎనర్జీ రీసోర్స్, ఎనర్జీ డిమాండ్స్. సో ఎనర్జీ డిమాండ్స్ అండ్ ఇండియన్ ఎనర్జీ సినారియో, ఐడియల్, థర్మల్ అండ్ న్యూక్లియర్, ఇంపార్టెన్స్ ఆఫ్ రెన్యూవల్ రీసెర్చ్, సోలార్, వైండ్, స్మాల్ మైక్రో స్మాల్ తీసుకుంటాం వేస్ట్. సో ఈ విధంగా జియోథర్మల్, ఫ్యూయల్ సెల్స్. సో ఈ విధంగా మనం 5 యూనిట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోడ్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా 30:70 రేషియో, 30 ఏమో స్టాటిక్, 70 ఏమో డైనమిక్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే సందర్భం ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్స్. సో మోడర్న్ ట్రెండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, ఎక్కువ కరెంట్ రిలేటెడ్. క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా, ఇది టాపిక్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానెట్స్, క్రాప్ ప్లానెట్స్, ఫారెస్ట్ స్పేసెస్, అలాగే మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, అలాగే అదేవిధంగా మ్యాన్కైండ్. సో కాన్సెప్ట్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ సంబంధ అగ్రికల్చర్ రిలేటెడ్ బయోఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఫ్యూల్స్, కల్చర్, ఈ విధంగా ఎన్విరాన్మెంట్. ఫుడ్ బయోటెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఫుడ్ లాస్ రెగ్యులేషన్స్, సో ఆర్గానిక్ ఫార్మింగ్, సో సేఫ్ డ్రింకింగ్ వాటర్, సో మైక్రోబయల్ ఇన్ఫెక్షన్ చూసుకుంటే ఇంట్రడక్షన్స్ టు బ్యాక్టీరియా, వైరల్, ప్రోటోజోవా. సో ఈ విధంగా మనం ఉంటుంది. వ్యాక్సినేషన్, సో ఇమ్యూనిటీ, ఫండమెంటల్ కాన్సెప్ట్, వ్యాక్సినేషన్ సంబంధించి. ఇది COVID-19 సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ డైనమిక్ కూడా అడగొచ్చు, వ్యాక్సినేషన్ సంబంధించి, అది కూడా మనం అప్డేటెడ్గా ఉంటే బెస్ట్. సో 3rd యూనిట్ వచ్చేసరికి ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ స్కోరింగ్ టాపిక్. డేటా అనాలసిస్, ఇక్కడ మనకి ఏమి ఇస్తారు, మనకి పై చార్ట్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, డ్రాయింగ్, ఇవన్నీ కూడా ఇస్తారు అనమాట. ప్రాబ్లమ్ బేస్డ్ అండ్ టేబులర్ అండ్ డయాగ్రామటికల్ డేటా. సో ఈ విధంగా ప్రాబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. యాప్టిట్యూడ్, నెంబర్ సీక్వెన్స్, సిరీస్, యావరేజ్, నెంబర్ సిస్టమ్, రేషియన్, ప్రొఫెషనల్, ప్రాఫిట్ అండ్ లాస్. టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, అనలిటికల్, క్రిటికల్ రీజనింగ్. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మీరు గమనించుకోండి, సింపుల్గా చెప్పాలంటే అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇస్తారండి. సో ఈ విధంగా మీ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతారు కాబట్టి, ప్రిలిమ్స్ ప్రిపేర్ అయినప్పుడే ప్రిపేర్ అవుతారు కాబట్టి మీ స్కోరింగ్ సబ్జెక్ట్. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ విధంగా మనం అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 75 మార్క్స్కి చూసుకుని ఒక 50 to 60 మార్క్స్ అయితే దీని నుంచి రావచ్చు. సో ఈ 2 నుంచి మిగతా మార్క్స్ రావచ్చునా చూడవచ్చు. సో ఇదంతా ఇది పేపర్
4 సంబంధించి ఎకానమీ డెవలప్మెంట్ సంబంధించి పేపర్ 5. నెక్స్ట్ పేపర్ 5 వచ్చేసరికి పేపర్ 6. పేపర్ 6 వచ్చేసరికి మనకి ఏంటంటే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్స్, ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ ఈజ్ ఎ డిస్టింక్ట్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్. అలాగే జియోగ్రాఫికల్, కల్చరల్, సోషియో పొలిటికల్, ఎకనామిక్ ఫీచర్స్, పీపుల్ ఆఫ్ తెలంగాణ, క్యాస్ట్స్, ట్రైబ్స్, రిలీజియన్స్, ఆర్ట్స్, అలాగే తీసుకుంటూ అలాగే లాంగ్వేజెస్. సో ఈ విధంగా ఫెస్టివల్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, సాలార్జంగ్. సో ఈ విధంగా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఫస్ట్ టాపిక్ కింద ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ టాపిక్ ఏంటి, హైదరాబాద్ స్టేట్ అండ్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీ అండర్ బూర్గుల రామకృష్ణరావు. సో బూర్గుల రామకృష్ణరావు అండ్ 50 తీసుకుంటే. సో ఈ విధంగా మనకి సెకండ్ టాపిక్ అయితే హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెంట్ స్టేట్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. సో లోకల్ పీపుల్, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్, ఇంపార్టెంట్ జస్టిస్, ఓకే, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్. సో ఈ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా జస్టిస్ సంబంధించినవి కూడా సెకండ్ టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. థర్డ్ టాపిక్ ఏంటి మనకి, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956, ఓకే, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ప్రొవిజన్స్, అలాగే రికమెండేషన్, తెలంగాణ రీజనల్ కమిటీస్, కంపోజిషన్స్, ఫంక్షన్స్, వైలేషన్స్. ఈ థర్డ్ టాపిక్ ఇలా ఈ విధంగా ఈ సబ్ కాన్సెప్ట్ ఇవ్వడం అయితే జరిగింది. డెవలప్మెంట్ సినారీ ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ మెడికల్ అండ్ హెల్త్. అలాగే ఫోర్త్ టాపిక్ ఏంటి, వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్. సో ఆరిజిన్స్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్స్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ ద కొత్తగూడెం అండ్ అదర్ ప్లేసెస్. సో ఈ విధంగా 96 ఎడ్యుకేషన్స్ టు సెపరేట్ తెలంగాణ, రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అండ్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్. సో జై తెలంగాణ మూమెంట్, ఇదంతా కూడా ఫోర్త్ టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి అండ్ అలాగే కోర్స్ ఆఫ్ మూమెంట్, ద స్ప్రెడ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. సో మేజర్ ఈవెంట్స్, లీడర్స్, పర్సనాలిటీస్, ఆల్ పార్టీ. సో జియో నెంబర్ 36. సో సస్పెన్షన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ 8 పాయింట్ అండ్ 5 పాయింట్ ఫార్ములేషన్, ఇది కూడా ఫిఫ్త్ టాపిక్ కింద ఇవ్వడం జరిగింది అనమాట. అంటే పేపర్ 6 సంబంధించి మొత్తం ఈ టాపిక్స్ మనకి తెలంగాణ, ద ఐడియా ఆఫ్ తెలంగాణ మూమెంట్ సంబంధించి ఫస్ట్ యూనిట్ అయితే ఈ విధంగా సిలబస్ అయితే ఇచ్చారు. సార్ మొబలైజేషనల్ ఫేజ్ అనమాట 1971 నుంచి 1990, కోర్టు జడ్జిమెంట్స్ ఇన్ ముల్కీ రూల్స్, జయాంధ్ర మూమెంట్, అలాగే 6 పాయింట్ ఫార్ములా. సో ఆర్టికల్ 371D, ఈ విధంగా మనకి మొబిలైజేషన్ ఫేజ్ అనమాట. సెకండ్ టాపిక్ వచ్చేసరికి రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్, కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్, యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్. సో ఈ విధంగా రైతు కూలీ సంఘాస్, ట్రైబల్ ల్యాండ్స్ అండ్ ఆదివాయిస్ రెసిస్టెన్స్. సో ఇది సెకండ్ టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. థర్డ్ టాపిక్ రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ 1980s, చేంజెస్ ఇన్ పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ కల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ తెలంగాణ. సో సరే ఎక్స్పెన్షన్ ఆఫ్ న్యూ ఎకానమీ ఇన్ హైదరాబాద్, రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్, ఫైనాన్స్. సో ఈ విధంగా మనకి దళిత్ లాంగ్వేజెస్ థర్డ్ టాపిక్. ఫోర్త్ వచ్చేసరికి ఏంటి, లిబరైజేషన్స్ అండ్ ప్రైవేటైజేషన్ పాలసీస్ 1990, ద కాన్సిక్వెన్సెస్, ఎమర్జెన్సీ, రీజనల్ డిఫెన్స్, ఎమర్జెన్సీ ఆఫ్ పొలిటికల్ పవర్. సో క్రైసిస్, హ్యాండిక్రాఫ్ట్స్ తెలంగాణ. నెక్స్ట్ క్విస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ, ఇంటలెక్టికల్, డిస్కస్, డిబేట్స్ అండ్ పొలిటికల్. ఈ విధంగా 5 యూనిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014 వరకు. అంటే పబ్లిక్ అవేకింగ్ అండ్ ఇంటలెక్టికల్ రియాక్షన్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్స్, ఫార్మేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, సెపరేట్ తెలంగాణ ఐడెంటిటీ, ఇనీషియల్ ఆర్గనైజేషన్ వైజ్ ఇష్యూస్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ ఫార్మేషన్. ఓకే, ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ హైలైటింగ్ ది ఇష్యూస్, ఎస్టాబ్లిష్మెంట్ తెలంగాణ రాష్ట్రీయ సమితి 2001. సో పొలిటికల్ అలైన్మెంట్ అండ్ అలాగే ఎలక్ట్రల్ అలయన్స్ ఇన్ 2004.
ఓకే. సో టీఆర్ఎస్ అండ్ యూపీఏ కమిటీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ. సో ఈ విధంగా థర్డ్ యూనిట్, సెకండ్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ తీసుకుంటే రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీస్, టీడీపీ, ఎంఐఎం. సో దాని ఒక రోల్ ఏంటి, ఎలా జరిగింది సంబంధించింది, ఇది థర్డ్ టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. ఫోర్త్ ఏంటి మనకి కల్చరల్ రివాల్యుయేషన్స్ ఇన్ తెలంగాణ, అదర్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్, లిటరరీ ఫార్మ్స్, ఆర్ట్స్ అండ్ అదర్ కల్చరల్ ఎక్స్ప్రెషన్స్, డాక్టర్స్, ఎన్ఐరీస్, ఉమెన్స్, సివిల్ సొసైటీ గ్రూప్స్. సో ఈ టాపిక్ సబ్ గ్రూప్స్. ఫిఫ్త్ వచ్చేసరికి పార్లమెంటరీ ప్రాసెస్, యూపీఏ గవర్నమెంట్ స్టాండ్ తెలంగాణ, ఆల్ పార్టీస్. సో ఈ విధంగా 2014లో మనకి ఏపీ నుంచి తెలంగాణ డివైడ్ సందర్భంలో రిఫార్మ్స్ అన్నీ కూడా ఇందులో ఈ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్స్ కూడా మనకి ఒక పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ పేపర్ అనేది మనకి 3 అవర్స్ ఉంటుంది, 150 మార్క్స్. అది క్వాలిఫై నేచర్, అది క్వాలిఫై అయితే మిగతా 6 పేపర్స్ అనేది వ్యాలిడ్ చేస్తారు. కావున అందరూ కూడా ఇచ్చిన సిలబస్ ప్రకారంగా, మనకి గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా మీరు నోట్స్ మేకింగ్ కానీ రెఫరెన్స్ బుక్లు కానీ చేసుకొని పెట్టుకుంటే మనకి మెయిన్స్ అనేది ఈజీగా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు అందరూ కూడా డైరెక్ట్ టెస్ట్ సిరీస్ కాకుండా సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకుంటేనే మీకు ఈజీగా మనం రాయడానికి అవుతుందన్నమాట. సో ఇప్పుడు జనరల్ ఎస్సే సంబంధించి మీరు డెఫినెట్గా ప్రజెంట్ జనరల్ ఎస్సే మీద కూర్చోవద్దు, మిగతా 5 పేపర్లు చూడండి. 5 పేపర్ టాపిక్ని మనం ఇంటర్ రిలేటెడ్గా జనరల్ ఎస్సే మెన్షన్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే మెన్షన్ చేశారు. ఈ సిలబస్ ప్రకారంగా మీరు ఈ సిలబస్ మీరు ప్రింట్ తీసి పక్కన పెట్టుకోండి. సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మాత్రం ఎవరికైతే 16-70 మార్క్స్ వచ్చాయో డెఫినెట్గా మీరైతే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినంత మాత్రాన క్వాలిఫై అవ్వలేదని మాత్రం మీరు నిరుత్సాహపడవలసిన పని లేదు. ఈ ప్రిపరేషన్ అది ప్రతిదానికి ఉపయోగపడుతుంది, యూపీఎస్సీ కూడా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది, నాలెడ్జ్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మెయిన్స్ ప్రిపరేషన్ అయితే టైం లేదు, మెయిన్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం డెఫినెట్గా అసలు మెయిన్స్ పేపర్ ఎలా ఉంటుంది, ఈ 7 పేపర్స్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సెక్షన్ వైజ్. ఆ పేపర్ మీకు దాన్ని బట్టి ఒక క్లారిటీ కూడా మనం ఏ విధంగా రాయాలన్న సందర్భం కూడా మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు నోట్స్ మేకింగ్ చేసుకుంటారని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ కూడా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. సో మంచిగా ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ విధంగా మనం పీడిఎఫ్ ఫైల్ అనేది మీరు సిలబస్ పీడిఎఫ్ ఫైల్ అనేది దగ్గర పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.